హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. స్వీట్ రెసిపీ మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేశారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికైతే 2 కప్పులు అయితే శనగపిండి అయితే తీసుకొని జల్లించానండి. వీడియోలో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం జల్లించి పెట్టుకోవాలి. జల్లించుకున్నట్లయితే అందులో ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి, డివైడ్ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే మనమైతే జల్లించుకోవాలి. ముందుగా మనమైతే ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని గ్రీజింగ్ అనేది చేసుకొని సైడ్కి ఎత్తుకే పెట్టుకోవాలి మన బౌలు. ఎందుకంటే మనం పల్లి చిక్కి కానీ నువ్వుల చిక్కి కానీ చేసినప్పుడు కొద్దిగా లేట్ అయినా కూడా అది గట్టి పడిపోతుంది. మనం ఎట్ ఏ టైం మనం అందులో పోసేటట్టు ఉండాలండి. అందుకనేసి మనం ముందుగానే గ్రీజింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. సో నేను నెక్స్ట్ అయితే పాకం అయితే పడుతున్నానండి. సో మనం ఎన్ని కప్పుల శనగపిండి అయితే తీసుకున్నామో అన్ని కప్పుల నూనె కూడా తీసుకోవాలి. ఆల్టర్నేట్గా మనం ఎట్ ఏ టైం నూనె వేడి చేసుకుంటూ చల్లారబెట్టుకోవాలి. సో నేను నెక్స్ట్ అయితే పాకం అయితే పడుతున్నాను. 2 కప్పులు తీసుకున్నాను కదా, సో నేను శనగపిండి షుగర్ కూడా అంతే తీసుకున్నాను. లేదు కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే మనమైతే స్వీట్ పాకం మరీ తీగ పాకం కాకుండా మామూలుగా పాకం వచ్చినట్లయితే చాలు. సో మరీ పాకం రానవసరం లేదు, మామూలుగా వచ్చినా సరిపోతుంది. సో మనమైతే పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. సో మనకైతే మైసూర్ పాక్ అయితేనేమో ఎట్ టైం వేడి నూనె పోస్తే మనకు మైసూర్ పాక్ అనేది తయారవుతుంది. సో ఇందులో మనమైతే వేడి చేసి చల్లార్చుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉండాలి నూనె అనేది. సో ఈ విధంగా మనం చల్లార్చుకొని పెట్టుకున్నటువంటి నూనెని ఇందులో కలపాలి. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, శనగపిండి అయితే పాకంలో అయితే కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కలుపుకున్నట్లయితే చల్లార్చి పెట్టుకున్నటువంటి నూనె కానీ లేదా నెయ్యి కానీ తీసుకోవాలండి. సో నెయ్యి వేసుకుంటే బెటర్. సో ఇక్కడ నేనైతే నూనె తీసుకున్నాను. సో నూనె తీసుకొని చల్లార్చి పెట్టినటువంటి నూనె అయితే తీసుకొని కలిపాను. సో ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి, బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే మనకు మిల్క్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో మనం వేడి నూనె పోసినట్లయితే గుల్లగా ఉన్నటువంటి మైసూర్ పాక్ అనేది రెడీ అవుతుంది మనకి. సో ఇదేమో కొంచెం స్మూత్గా ఉంటుంది, అదేమో కొంచెం రఫ్గా ఉంటుంది మైసూర్ పాక్ అనేది. సో ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనకి బౌల్ నుండి పిండి సపరేట్ అవుతున్నప్పుడు మనం గ్రీజింగ్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్లో పోసేయాలి. సో ఇంకా మనకి పిండి అనేది సపరేట్ కావట్లేదు కాబట్టి మీడియం సిమ్లోనే పెట్టుకోవాలి మ్యాక్సిమం, లేకపోతే అడుగంటిపోతుంది. సో ఈ విధంగానైతే మనం కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు మిల్క్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ మనము ఉండలు లేకుండా కలుపుకున్నట్లయితే మనకు మిల్క్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మనకు బౌల్ నుండి మనకి పిండి సపరేట్ అవుతున్నప్పుడు చూస్తున్నారు కదా, మనకి బౌల్ నుండి పిండి అనేది సపరేట్ అవుతుంది. సో ఈ టైంలో మనమైతే గ్రీజింగ్ పెట్టుకున్నటువంటి బౌల్లో సపరేట్ చేసుకొని మినిమం 3 అవర్స్ అయితే ఉంచాలండి. ఆఫ్టర్ 3 అవర్స్ మనకు కావాల్సినటువంటి మిల్క్ మైసూర్ పాక్ ఈ విధంగా రెడీ అవుతుందండి.